మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా దర్శిలో మళ్లీ భూమి కంపించింది. ఉదయం 10:34 సమయంలో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసినట్టు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 3 సార్లు స్వల్పంగా భూమి కంపించినట్టు తెలుస్తోంది. వరుసగా 3వ రోజు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూ ప్రకంపనలపైన స్పందించారు ఏపీ మంత్రులు. ప్రజలెవరూ ఆందోళన చెందదంటూ సూచనలు చేశారు. డిజాస్టర్ శాఖ లోతైన విచారణ జరుపుతోందన్నారు నేతలు. ఒకే రోజు 3 సార్లు వరుసగా ఈ ఘటన చోటు చేసుకోవడం పైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం 10:30 ఈరోజు కూడా ఇదే స్థాయిలో జరిగింది. నిన్న ఒక్కరోజే 3 సార్లు కంపించింది. డెఫినెట్గా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర ఆందోళన ఉన్నారు జనమంతా కూడా. ఇల్లు బీటలు వారుతున్నాయి, క్రాక్స్ వస్తున్నాయి. చిన్న చిన్న ఇల్లు అయితే దాదాపుగా కూలిపోయే పరిస్థితి దశకు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. దర్శిలో మరోసారి భూమి కంపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు భయభ్రాంతుల్లో లోనవుతున్నారు. ఒకసారి మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక ఇంటికి సంబంధించి పూర్తిగా ఇళ్లకు బీటలు వారాయి. ఆ క్రాక్స్ అన్ని చూస్తున్నాం మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. బహుశా చుట్టూ చూస్తూ ఉంటే కొత్త ఇళ్ళ కనబడుతోంది. కొత్త నివాసాలు ఈ రకంగా ఉంటే ఇంకా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైనా ఉంటే కనుక వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఒకే చోట ఒకే రోజు 3 సార్లు భూకంపం రావడమా? ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కనీ విని ఎరగని రీతిలో ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఒకే రోజు 3 సార్లు భూకంపం రావడం ఏంటి? మనోజ్, మొత్తానికైతే మొదటిసారిగా ఈ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనల పట్ల కూడా ఇక్కడ స్థానికులతో పాటు ప్రజలు, అధికారులు కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడు రాలేదు ఒకసారి భూమి కంపించిన పరిస్థితుల్లో కూడా కేవలం ఒక్కరోజు లేకపోతే ఒక 2 సెకండ్లు, ఇప్పుడు 3 సెకండ్లు వచ్చిన భూకంపాలు ఇప్పుడు మొదటిసారిగా శనివారము, ఆదివారము, మరి ఈ రోజు ఉదయం 10:34 కూడా మరోసారి భూమి కంపించిన నేపథ్యంలో కూడా ప్రజలైతే అక్కడ పూర్తిగా ఆందోళన ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి శనివారం, ఆదివారం వచ్చిన భూకంపాల మీద కూడా రాష్ట్ర మంత్రులు డోలాశ్రీ బాలవీరేంద్ర స్వామి, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపేట రవికుమార్ కూడా స్పందించారు. కలెక్టర్ కూడా ఆదేశించడం కూడా జరిగింది. దీనిపై పూర్తిగా లోతైన విచారణ చేపట్టి త్వరితగతిన నివేదిక ఇవ్వాలి. అసలు భూకంపాలు వస్తున్నాయి, ఇది కేవలం ఆ డిజాస్టర్ వల్ల వస్తుందా, లేకపోతే న్యాచురల్ గా అంటే భూమి కంపించి వస్తుందా, లేకపోతే అక్కడ జరుగుతున్న భౌగోళికంగా ఉన్నటువంటి మార్పుల వల్ల వస్తుందా కూడా పూర్తిగా కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ అధికారులు కూడా ఆదేశించడం. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నివేదిక పరిశోధన సంస్థ అయితే మరి భౌగోళిక పరిశోధన సంస్థగా అయితే ఇప్పటికే కూడా నివేదికలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది నేచురల్ గా ఏర్పడుతున్న భూకంపాలని చెప్పేసి మొన్న ఏర్పడింది 3 సెకండ్ల పాటు కంపించిన భూమి 3.1 రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు జరిగింది. నిన్న మొన్న పెద్ద శబ్దాలతో రావడం కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. భూకంపం అంటే ఇటీవల మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. 1 సెకండ్ లేదా 2 సెకండ్ల పాటుగా కొంత రెక్టార్ స్కేల్ పై కొంత తీవ్రత నమోదు చేస్తూ భూకంపాలు రావడం చూసాం. కానీ ఒకే రోజు 3 సార్లు కంపించడం అంటే అది ఏంటి? ఇంతటి స్థాయిలో ఎందుకు వస్తున్నట్టుగా అక్కడ ఏమైనా నివేదికలు అందిస్తున్నారా? అధికారులు ఏమైనా చెప్తున్నారా? చర్చ సాగుతోందా? అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు మనోజ్. కాకపోతే ఆ ప్రజలు గతంలో ఎన్నడూ లేదు విధంగా అంటే ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒకసారి భూమి కంపించేది సహజంగా తీసుకునే వాళ్ళు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఆ గుళ్ళకమ్మ ప్రాజెక్టు విషయం ఏదైతే చెంకుతి గ్రానైట్ విషయానికి సంబంధించి దీనికి సంబంధించి బ్లాస్టింగ్లు అధిక మోతాదులో జరగడం, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించిన నేపథ్యంలో జరుగుతున్నాయని చెప్పేసి తేలిగ్గా తీసుకున్నారు. కాకపోతే ఈసారి మట్టికి 3 రోజులు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు భూమి కంపించడం వల్ల కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ఈ భయాందోళన నేపథ్యంలో ప్రజలు ఏమన్నా మానసికంగా ఏమైనా ఒత్తిడికి లోనవుతూ ఎటువంటి శబ్దాలు విన్నా కూడా భూమి కంపించిందని ఒక భ్రమలో ఉన్నారా, లేకపోతే నిజంగా భూమి కంపిస్తుందా? ప్రజలైతే కూడా స్థానికంగా మేము ఇంట్లో ఉండే భూమి కంపించే సమయానికి మీరు చెప్తున్న ప్రకారంగా దగ్గర ఉన్నటువంటి ఆ మైన్స్ దగ్గర బ్లాస్ట్ జరుగుతున్న అదే సమయానికి ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? అంటే కంపేర్ చేసి చూసారా? ఇక్కడ సమయం అక్కడ సమయం ఓకేనట్టుగా చూసారా? ఖచ్చితంగా ఆ బ్లాస్టింగ్ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ముందుగా బ్లాస్టింగ్ జరిగే సమయానికి ఆ మైన్ శాఖ కూడా నివేదిక ఇవ్వాలి. అక్కడ అధికారుల పర్యవేక్షణలో బ్లాస్టింగ్ జరగాల్సి ఉంటుంది. కాకపోతే పూర్తిగా కూడా అధికారులు కానీ ఇటు మైన్స్ సంబంధించిన యాజమాన్యంగా కూడా నిబంధనలకు తొంగలో తొక్కేసి వాళ్ళు ఏ సమయంలో పడితే ఆ సమయంలో గ్రానైట్ బ్లాస్టింగ్ కి ఎక్కువ మోతాదులో అంటే మైన్స్ కి సంబంధించింది కూడా గ్రానైట్స్ వాడటము, దానికి సంబంధించి ఆ మైన్స్ బండరాలు పగలగొట్టడం కోసం జిఎల్ఎన్సీ 6 కూడా అధిక శాతంలో వాడటం వల్ల కూడా ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే జరిగింది, ఎందుకంటే అక్కడ సేమ్ టైంలో కనుక బ్లాస్ట్ జరిగి ఉంటే దాని ప్రభావం ఉండేది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒకే రోజు 3 సార్లు అంటే డెఫినెట్గా కంపేర్ చేయాల్సింది. అధికార దిశగా ప్రయత్నం చేస్తున్నారా? మైనింగ్ శాఖ అధికారులు కానివ్వండి, ఇతర ప్రభుత్వం నుంచి వచ్చిన పెద్దలు కానివ్వండి, మంత్రులు ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ జరిగే సమయానికి కనుక యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ భూమి కంపిస్తే చాలా క్లియర్గా అర్థం ఏంటంటే అక్కడ జరిగేటువంటి ప్రమాణమే ఆ యొక్క బ్లాస్టింగ్స్ ఇక్కడ కారణం అన్నట్టుగా తెలిసే అవకాశం ఉంటుంది.
నిన్నటికి మనోజ్ ఖచ్చితంగా నిన్న మంత్రులు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలిందని చెప్పుకోవచ్చు. ఇటు మైన్స్ శాఖ, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా కూడా రంగంలో దిగి అసలు ఈ మైన్స్ వల్ల జరుగుతుందా, లేకపోతే గుళ్ళకంప ప్రాజెక్టు జరుగుతుందా, అసలు సహజంగా ఏర్పడుతుందని ఇప్పుడు అని చెప్పేసి ఆలోచనలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిపై లోతైన విచారణ చేస్తున్నారు. కాకపోతే ఈ మైన్స్ బ్లాస్టింగ్ వల్ల కూడా గతంలో అయితే దగ్గరలోని చుట్టుపక్కల అంటే కనీసం 10-15 కిలోమీటర్ డిస్టెన్స్ లో మాత్రమే గృహాలు కానీ దెబ్బతింటం కానీ ఏదైనా సామాన్లు కింద పడిపోవడం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. కాకపోతే రాను రాను ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఇప్పుడు ముళ్ళమూరు మండలం దగ్గర దాదాపు 35 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 35 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా వెళ్తుంది అంటే కేవలం అటు పక్క దగ్గరలో ఉన్న గుళ్ళకమ్మలోని తవ్వకాలు అధిక శాతం ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడిందా, లేకపోతే ఈ బ్లాస్టింగ్ వల్ల అంటే క్రాక్స్ ఏమైనా ఏర్పడాయా, అసలు భౌగోళికంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ గ్రామాల చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి, నిజంగా అక్కడ జనజీవనానికి ఏమైనా ఇబ్బందికరంగా వాతావరణం, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమైనా పాటిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్తబ్దతగా ఉన్న అధికార మట్టికైతే పూర్తిగా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు భయాందోళనకు గురవడం ఇది పెద్ద సమస్యగా చూసినటువంటి ఇటు రాజకీయ ప్రముఖులు అయితే అధికార యంత్రాంగం మట్టికి కూడా దానికి సంబంధించిన శాఖలు మొత్తానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే నివేదిక ఇవ్వాలి. దీనికి సంబంధించి ఆ నివేదిక ఇవ్వడంతో పాటు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళు ముఖ్యంగా భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉండేందుకు కోసం కూడా వాళ్ళు మానసిక స్థైర్యం కల్పించే దానికోసం కూడా గట్టి చర్యలు చేయాలని చెప్పేసి ఇటు డోలశ్రీ బాలవీరంజన స్వామి, గొట్టిపాటి రవికుమార్ మంత్రులు ఇద్దరు కూడా అధికారులు ఆదేశించడం. భూకంపం కారణంగా ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు? పెద్ద ఎత్తున ఇళ్ల క్రాక్స్ కూడా కనబడుతున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఇళ్ల క్రాక్స్ వచ్చాయి. చాలా వరకు కొన్ని చాలా పాతబడ్డ ఇళ్ళైతే డెఫినెట్ గా ఈ బ్లాస్ట్ల కారణంగా లేదంటే ఈ యొక్క భూమి కంపించడం కారణంగా కూలిపోయే ఉంటాయి. సో అటువంటి పరిస్థితి నెలకొందా ఆ నియోజకవర్గ ప్రాంతంలో కానివ్వండి, ఆ ఏరియాలో? మొన్న శనివారం ఆదివారం జరిగిన భూమి కంపించడం వల్ల కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గృహాలు కూడా కొద్ది క్రాక్స్ ఏర్పడటం, సామాన్ కూడా పూర్తిగా అక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ లో కూడా పూర్తిగా కూడా షేక్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇది ఏ మొత్తంలో ఉంటుంది అంటే ఇది ఈ 2 రోజులతోటి ముగిసిపోతుందా, లేకపోతే ఇంకా కొనసాగే అవకాశం ఉందా, అసలు ఏ పరిస్థితుల్లో మున్ముందు రోజులు రాబోతున్నాయి, అసలుకి ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజలైతే పూర్తిగా అయోమయంలో ఉన్న పరిస్థితి మనోజ్. ఎందుకంటే ప్రజలకి ఏమీ తెలియదు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పటిలాగే వాళ్ళు పరిపాటలో ఉంటున్నారు, వాళ్ళు సాధారణమైన జీవితం గడుపుతున్నారు. కానీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా గతంలో కొంతమంది అధికారులు అదేవిధంగా నివేదికలు ఇచ్చిన ప్రకారం కూడా కొంతమంది సోషల్ కి సంబంధించిన పోరాటం చేసే వాళ్ళు కూడా వాళ్ళ అధికారులకి నివేదిక ఇవ్వడం కూడా జరుగుతుంది. కేవలం ఈ 2 సమస్యల వల్ల కూడా రానున్న రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద సమస్య ఏర్పడుతుందని చెప్పేసి ఇటు వామపక్ష నాయకులు కూడా గతంలో పోరాటాలు చేసిన పరిస్థితి. కాకపోతే వాళ్ళు చేసిన పోరాటం కానీ గతంలో ఇచ్చిన నివేదికలు కానీ వాళ్ళు ప్రజలు ఇచ్చిన అర్జీలు కానీ పూర్తిగా కూడా ఎప్పుడు పనికిరాని పరిస్థితి. కాకపోతే 3 రోజులు జరుగుతున్న ఈ భూకంపాల నేపథ్యంలో భూమి పూర్తిగా కంపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అధిక శాతం భయాందోళనకు గురవుతున్నారు. గతంలో వీటి అనుభవం ఉన్న వాళ్ళ మటుకి కొద్దిగా తేలిగ్గా తీసుకున్న పరిస్థితి. కానీ కొంతమంది ముఖ్యంగా ఆ గ్రామాల్లో మహిళలు అయితే, చిన్నపిల్లలు అయితే, వృద్ధులు అయితే వరకు జరుగుతున్న భూకంపాల మీద ఎత్తిపటికి పెద్ద ఎత్తున మటుకు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన దీనిపై అధికార చర్యలు తీసుకోకపోతే మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది, జీవించడానికి కూడా ఇక్కడ వీల్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలో ఈ అలజడి ఏంటి అని చెప్పేసి కూడా వారు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే అధికారులు కానీ ఇటు రాజకీయ ప్రముఖులు కానీ పూర్తిగా కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రకాశం జిల్లా దర్శిలో మళ్ళీ భూమి కంపించినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉదయం 10:34 మళ్ళీ భూమి కంపించింది. నిన్న ఒక్కరోజే సుమారుగా 3 సార్లు ఈ భూమి స్వల్పంగా కంపించినట్టు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనల కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లకు బీటలు వారాయి, క్రాక్స్ ఇచ్చాయి. చిన్న చాలా పాతపడిన ఇళ్ళు అయితే దాదాపుగా కూలిపోయే దశకు వచ్చాయి. ప్రస్తుతం మంత్రులు, అధికారులు మొత్తం కూడా ఈ విషయాన్ని పరిగణన తీసుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఎంక్వైరీకి ఆదేశించారు. అసలు ఏం జరుగుతోందంటూ కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మైనింగ్ శాఖ అధికారులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఏం జరుగుతోంది, అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలో బ్లాస్ట్ వల్ల ఏదో జరుగుతుందా, లేదంటే భౌగోళికంగా ఇంకేదైనా సమస్య తలెత్తిందనే విషయంపైన ఆరా తీస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా దర్శిలో మళ్ళీ భూమి కంపించింది. ఉదయం 10:34 సమయంలో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 3 సార్లు స్వల్పంగా భూమి కంపించినట్టు తెలుస్తోంది. వరుసగా 3వ రోజు ప్రకంపనలు రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భూ ప్రకంపనలపైన స్పందించారు ఏపీ మంత్రులు. ప్రజలెవరూ ఆందోళన చెందదంటూ సూచనలు చేశారు. డిజాస్టర్ శాఖ లోతైన విచారణ జరుపుతోందన్నారు నేతలు. ఒకే రోజు 3 సార్లు
వరుసగా ఈ ఘటన చోటు చేసుకోవడం పైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ రోజు కూడా ఇదే స్థాయిలో జరిగింది. నిన్న ఒక్కరోజే 3 సార్లు కంపించింది. డెఫినెట్గా అక్కడ